జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను విరమించారు. అనంతరం మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేల సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. గెలిచిన వారిని ఘనంగా సత్కరించారు. జనసేన పార్టీకి వైసీపీ నేతలు శత్రువులు కాదని, కేవలం ప్రత్యర్థులు మాత్రమేనని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎవరూ కక్ష సాధింపులకు దిగొద్దని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. యుద్ధం అనివార్యమైతే తాను సిద్ధమేనన్నారు. వైసీపీ చేసిన తప్పులను మనం చేయొద్దని, ప్రజల కోసం పదవులు సైతం పక్కన పెట్టి పనిచేయడానికి సిద్ధమని పవన్ స్పష్టం చేశారు. నాకు మన నాయకులందరికీ కూడా నా విన్నపం, ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు. వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. రాజకీయ పార్టీ వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చు, మనకు తెలియదు. అలాగే చేశారు వాళ్ళు, కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. అలా అని చెప్పి మనం చేతులు కట్టుకుని ఏం లేవు. వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం మన పివి నరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పిఠాపురం సభలో కూడా చెప్పాను. చట్టం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ, సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ, అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దూషణకి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. అధికారంలోకి వచ్చామని ఎవరూ దుర్వినియోగం చేయొద్దని డిప్యూటీ సీఎం పవన్ జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. రౌడీజాన్ని నమ్మవద్దని, దురుసుగా మాట్లాడటం, బెదిరింపు ధోరణితో వెళ్లడం మంచిది కాదన్నారు. ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే అలాంటి వారిని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారని పవన్ చెప్పారు. ముఖ్యంగా పార్టీలో మహిళా నేతలను ఎవరూ కించపరిచేలా వ్యవహరించవద్దని, అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలుంటాయని పవన్ హెచ్చరించారు. కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్నా, అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకోండి సార్. నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, యూ హ్యావ్ ఆల్ ది రైట్. చాలా ఫర్మ్గా చెప్పాను. మనందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా? అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం వెనక నేను ఉంటాను. అవకాశం ఇవ్వండి మారటానికి. తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోనివ్వండి.